Alright guys, welcome back to Superbox. So today's video is about మన అల్టిమేట్ కంపారిజన్ అన్నట్టు ఒక నా బెస్ట్ బడ్జెట్ గ్రేటెస్ట్ పిక్ అని నేను చెప్తా. ఎందుకంటే టుడే వీ హ్యావ్ ఆల్ ద 3 హెడ్సెట్స్ అనమాట. ఇది మన సౌండ్కోర్, సోనీ అండ్ దిస్ ఇస్ బోస్. సో వీటి గురించి మాట్లాడడానికి ఈ వీడియో. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు ఇట్లాంటి మంచి వీడియోస్ ఇలా కావాలి అనుకుంటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఖచ్చితంగా నొక్కి ఇది చేసుకోండి. లేదా మీకు ఏదైనా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. మీరు అక్కడ ఏమైనా మీకు స్పెసిఫైడ్గా రివ్యూ ఏమైనా కావాలి అంటే మీరు అడగచ్చు. ఓకే, బ్యాక్ టు ద వీడియో. సో టుడేస్ వీడియో ఇస్ అబౌట్ అల్టిమేట్ కంపారిజన్. అంటే నేను పిక్ చేయాలనుకున్న, అంటే నేను ఇప్పటికీ వాడుతున్న డివైస్ అనమాట. నేను సౌండ్కోర్ కూడా సౌండ్కోర్ హెడ్సెట్ రివ్యూ పెట్టిన. అది దగ్గర 3500 3200 పెట్టి కొన్నా. అది దగ్గర 7 months అయిందా రివ్యూ పెట్టి. సో ఆఫ్టర్వర్డ్స్ నేను ఈ బోసు, ఈ సోనీ అండ్ మన ఈ బోస్ హెడ్సెట్ వాడుతుండే. సో లైక్ అంటే ఎలా చెప్పాలి, సౌండ్కోర్ది మొత్తం రివ్యూ అయిపోయింది కాబట్టి కమింగ్ బ్యాక్ టు ద, అంటే నీకు సౌండ్ విషయంలో చెప్పాలా, ఎలా చెప్పాలి మీకు. ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద పర్స్పెక్టివ్ ఏంటంటే, నార్మల్గా నేను ఒక హెడ్సెట్ ఎందుకు యూజ్ చేస్తా అంటే మెయిన్లీ ఫర్ PS5 గేమ్స్. PS5 గేమ్స్ ఆడి అసలు సౌండ్ ఎట్లా వస్తుంది, దట్ రికార్డ్ చేసుకునేటప్పుడు, క్లిప్స్ రికార్డ్ చేసేటప్పుడు, పాటలు వినేటప్పుడు, పీసీలో యూట్యూబ్లో పాటలు వినేటప్పుడు, లేకపోతే ఫోన్లో సాంగ్స్ వినేటప్పుడు తప్పితే అంటే ఏమవుతుందంటే, నేను ఇక్కడ ఇయర్ ఫోన్స్ వాడట్లేదు. ఇట్లా నాకు బ్లూటూత్ ఇవి ఇయర్ ఫోన్స్ అన్న, నెక్ బ్యాండ్ అన్న, ఇవి కూడా నా పీసీకి కానీ ప్లే స్టేషన్ కానీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో అలాంటప్పుడు అయితే నేను ఈ ఆక్స్ కేబుల్ పెట్టి ఈ హెడ్సెట్ మీద డిపెండ్ అయి ఉండాలి, లేకపోతే ఒక 200-300 రూపీస్ పెట్టి ఒక చీప్ ఇయర్ ఫోన్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేసేటోడిని అంటే, ఈ సోనీ హెడ్సెట్ ఉంది కదా, దీనికి ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసి నేను నా కంట్రోలర్కి పెట్టుకోవడం, లేకపోతే నా పీసీ హెడ్ఫోన్ జాక్కి పెట్టుకోవడం, అలా యూజ్ చేయడం జరిగిందనమాట. అంటే నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు నార్మల్గా వీటికి ఆక్స్ కేబుల్ కాకుండా పీసీకి బ్లూటూత్ ఉంటుంది, కనెక్ట్ చేయొచ్చు కదా అంటే చాలా మటుకి లేటెన్సీ, స్టటర్ ఇష్యూస్ వస్తాయి. సో సరేలే ఎందుకులే అని చెప్పేసి నేను సోనీ వాడేవాడిని. ఫస్ట్ ముందు బోస్ వాడుతుండే. బోస్ చెప్పిన కంఫర్ట్ బాగుంటుంది, కానీ ఇది లాంగర్ సెషన్స్లో పెయిన్ వస్తుందని చెప్పి ఇది వాడడం ఆపేసిన. సో నా దగ్గర సోనీ ఉండే. సోనీ కూడా ఇట్లా పెట్టుకొని వాడేటప్పుడు కూడా ఏమవుతుందంటే, ఆక్స్ కేబుల్ ద్వారా మనం ఇది కనెక్ట్ చేసుకొని వాడుతున్నప్పుడు దీని క్లారిటీ బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చిన క్లారిటీ లేదు, చాలా వర్స్ట్ MP3 లో ఫార్మాట్ క్లారిటీలో వస్తుంది. అరే ఇంద్రా ఎట్లుంది ఈ క్లారిటీ అని చెప్పి నాకు అనిపించి, నేను ఇది కూడా వద్దని చెప్పేసి నేను అప్పుడు ఈ సౌండ్కోర్ అనేది వాడుతున్నా. సో ఈ సౌండ్కోర్ ఏంటంటే, ఇది కూడా సేమ్ మన బ్లూటూత్ హెడ్సెటే. నేను మీకు రివ్యూ చేసిన ఆల్రెడీ ఛానల్లో. ఇదేమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్ కనెక్ట్ చేసినా, బ్లూటూత్ కనెక్ట్ చేయకపోయినా, దీనికి ఆక్స్ కేబుల్ ద్వారా నేను దీన్ని కంట్రోలర్కి కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసినప్పుడు ఏ విధమైన ఆడియో లాసేజెస్ లేవు, ఏ విధమైన వర్స్ట్ క్లారిటీ లేదు, ఏ విధమైన ఆర్టిఫిషియల్ ట్యూనింగ్ లేదు సౌండ్లో. సో అదొకటి ఇందులో నాకు మస్తు అనిపించింది. ఏంటంటే దీని మీదనే నేను డిపెండ్ అవుతున్నా ఇప్పుడు. ఎందుకంటే ఈ సౌండ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎడిట్ చేస్తున్నా, ఆ సౌండ్ మనకి తెలుసుకోవాలి. మన దగ్గర బ్లూటూత్ లేనప్పుడు నేను వైర్ వాడినప్పుడు ప్రాపర్ ట్యూనింగ్, ప్రాపర్ క్లారిటీ, సౌండ్ బీట్ ఎలా వస్తుంది, ఒరిజినాలిటీ ఆఫ్ ద బీట్ అనేది మనం బ్లూటూత్లో విన్నా, వైర్లో కనెక్ట్ చేసుకొని విన్నా ఇంత కూడా క్లారిటీ డిఫరెన్స్ లేదు. అదే ఇప్పుడు ఈ ప్రీమియం హెడ్సెట్స్లో మనము కనెక్ట్ చేసుకున్నాం అనుకో, క్లారిటీ అనేది చాలా 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 వర్స్ట్ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేయలేనప్పుడు నేను దీని మీదే రిలై అయ్యాను. సో ఆ ఎడ్జ్ మాత్రం దీనికి ఉంది, ఆ సౌండ్ క్లారిటీ. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బయటికి వెళ్తున్నావు, లేకపోతే నువ్వు ట్రావెలింగ్ చేస్తున్నావు, నువ్వు వేరే కంట్రీకి వెళ్తున్నావు, నీ హెడ్సెట్లో ఛార్జ్ లేదు, క్విక్ ఛార్జ్ అవ్వకుండా అసలు నీకు ఛార్జ్ పెట్టడానికి టైం లేదు, నీ పవర్ బ్యాంక్లో కూడా ఛార్జ్ లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఒక ఐఫోనో లేకపోతే ఆండ్రాయిడో టైప్ 3.5mm టు Type-C కనెక్టర్స్ ఉంటాయి కదా, ఆ కనెక్టర్ మీ దగ్గర ఉంది. అప్పుడు మీరు దీన్ని ఆక్స్ కేబుల్తో కనెక్ట్ చేసుకొని మీరు పాటలు వినచ్చు.
అండ్ అదొకటి ఏంటంటే ఇంత కూడా ఆడియో లాసెస్ లేకుండా సౌండ్ రావడం అనేది నాకు 3000 రూపీస్లో మస్త్ అనిపించింది. ఏంటంటే 20,000, 18,000, 27,000 అంటే దగ్గర దగ్గర 30,000, 30,000 పెట్టినా కూడా నాకు ఆ ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఆ క్లారిటీ రాకపోతే నాకు అసలు నచ్చదు. అండ్ ఇది 3,000 రూపీస్, 3,000 రూపీస్ పెట్టి కొన్నా అయినా కూడా నాకు మస్త్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కమింగ్ టు ద కంఫర్ట్ అండ్ ఆల్, ఇది ఓకే. బట్ లాంగర్ సెషన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం దిస్ ఏరియాలో లైట్గా పెయిన్ వస్తుంటుంది. మీరు దాన్ని గనక ఇగ్నోర్ చేయగలిగినరు అంటే దిస్ విల్ బి ద బెస్ట్ హెడ్సెట్ అనమాట. దట్ ప్రైస్ కుడ్ బై యూ. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ హెడ్సెట్ నేను రివ్యూ చేసినప్పుడు అప్పుడు ఉండే, ఇప్పుడు 7 months అయిందో ఎంత అయిందో నాకు తెలియదు ఆ రివ్యూ పెట్టి. ఇప్పుడు ఈ హెడ్సెట్ ఈ మోడల్ అనేది అస్సలు దొరకట్లేదు. మీకు దొరకడం కూడా రేరు. దొరికితే గ్రాప్ చేయండి, దొరకకపోతే సౌండ్ కోర్లోనే వేరే నెక్స్ట్ మోడల్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఆ కంఫర్ట్ అనేది ఉంది. అలా నొప్పి వచ్చినప్పుడు నేను సోనీకి షిఫ్ట్ అవుతున్నా. ఎందుకంటే సోనీ కుషన్స్ నాకు ఇక్కడ కొంచెం ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ కొంచెం హాయిగా మెత్తలాగా అనిపిస్తుంది. బట్ మళ్ళీ అనిపిస్తుంది అరే సౌండ్ అస్సలు బాగాలేదురా అని చెప్పి మళ్ళీ దీన్ని తీసేసి మళ్ళీ సౌండ్ కోర్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఇదే జరుగుతుంది. అండ్ సరే ఇదంతా కాదు, మీరు నార్మల్గా పర్చేస్ డెసిషన్కి మీకు ఇంకో విషయం చెప్తా. ఏంటంటే కమింగ్ బ్యాక్ టు ద సౌండ్ క్లారిటీ. అసలు చాలామంది అన్నారు ఎల్ఈఐసి ఈ క్లారిటీ ఈ సౌండ్ ప్రొఫైల్స్ లేవు, ఇది లేదు, ఎన్ఎఫ్సి ఇది సరిగ్గా లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు. కానీ నేనంట బ్లూటూత్ ఉంటుంది కదా సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఈ బోస్ సోనీతోని కంపారిజన్ చేస్తే ఇది కొంచెం అడ్వాన్స్ ట్యూనింగ్ సౌండ్ అనిపించింది. అంటే 3,000 రూపీస్ పెట్టి కొని ఆ 20,000-30,000 రూపీస్ పెట్టి కొన్న హెడ్సెట్స్ నన్ను సాటిస్ఫై చేయలేకపోతుంది. నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది 3,000 రూపీస్ హెడ్సెట్, దానికైనా నెక్స్ట్ లెవెల్ సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సోనీలో 4 సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి, లైక్ బ్రైట్ ఇది. ఇందులో సోనీ కన్నా నెక్స్ట్ లెవెల్ అంటే ఎక్కువ సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సౌండ్ అని, లేకపోతే పియానో సౌండ్ అని, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని, వోకల్స్ అని, లేకపోతే ప్యూర్ బ్యాస్ అని, ట్రెబుల్ బూస్ట్ అని, బ్యాస్ బూస్టర్ అని, ఉత్త బేస్ అని. సో అది నాకు సౌండ్ క్లారిటీలో మాత్రం బోస్ని బీట్ చేసేసింది, బోస్ 700ని బీట్ చేసేసింది. అండ్ ఈవెన్ ద సోనీ ఎక్స్బీ దీన్ని కూడా బీట్ చేసేసింది. అండ్ ఇప్పుడు ఏంటంటే నన్ను అడిగితే ఇప్పుడు నేను మొన్న విన్న తర్వాత పిచ్చోడిని అయిపోయినా. 3,000 రూపీస్ పెట్టి హెడ్సెట్ కొన్నా, అప్పుడు రిగ్రెట్ అయినా, అరే దీన్ని రిటర్న్ ఇస్తే అయిపోయేది అని. బట్ ఉంచుకొని మంచి పని చేసినా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే సోనీ సౌండ్ ప్రొఫైల్స్లో ఇప్పుడు సోనీలో మనం ఒక హెడ్సెట్లో ఒక పాట వింటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూన్ నుండి ఒక ట్యూన్ వచ్చి, ఒక బేస్ వచ్చి, ఒక వోకల్ వచ్చిందనుకో, లైక్ నేను ఇట్లా పాడుతున్నా, లైక్ ఒక పాడేది వచ్చిందనుకో, డల్గా డిమ్గా సౌండ్ అనేది అంతా వ్యాక్యూమ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది సోనీలో. బోస్లో ఏంటంటే ఒక క్లియర్ సౌండ్ ఉంటుంది. ఆ క్లియర్ సౌండ్ ఒక స్ట్రైట్ పాత్లో పోతుంటుంది. దానికి మిడ్స్, హైస్, లోస్ లేకుండా ఫ్లాట్గా అనిపిస్తుంటుంది. అండ్ ఇది మాత్రం ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ట్యూనింగ్ చేస్తుంది. ఇన్స్ట్రుమెంట్ని సపరేట్గా ట్యూనింగ్ చేయడానికి ఒక ప్రొఫైల్ ఉంది, వోకల్స్కి సపరేట్గా ట్యూనింగ్ చేయడానికి ఒక ప్రొఫైల్ ఉంది, లేదు మాకు బ్యాస్ కావాలనుకుంటే దానికి ట్యూనింగ్ చేయాల్సిన ప్రొఫైల్ ఉంది. అండ్ బోస్లో అది లేదు. జస్ట్ ఒక 2-3 ప్రొఫైల్స్ ఉన్నాయి, అవి కూడా ప్రాపర్గా లేవు. సోనీలో నేను ఎన్ని ప్రొఫైల్స్ మార్చినా దీనికి వచ్చినంత పియానో యూజ్ చేస్తున్నాను ఇందులో సౌండ్ ప్రొఫైల్, సౌండ్ కోర్ యాప్లో. దీనిలో ఉన్న ఈ సౌండ్ ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సోనీలో అసలే లేదు. అండ్ నాకు అది చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఒరే ఏంద్రా ఇట్లుంది అని చెప్పి. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇప్పటికీ నేను ఒక మంచి సౌండ్ వినాలి, మంచి సాంగ్ వినాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఇదే వాడుతున్నా, ఇదే ఓపెన్ చేయడం, ఇది చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి కమింగ్ బ్యాక్ టు ద ఫిజికల్ ఓవర్వ్యూ కానీ ఏదైనా, ఇది సోనీ కన్నా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఎంత అంటే ఇప్పుడు సోనీ పెట్టుకుంటే ఒక పెద్ద ఇది పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, ఒక పెద్ద ఇయర్ కప్ ఇట్లా పెట్టుకున్నట్టు ఒక ఫిక్స్డ్ రిజిడ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ద ఇన్నర్ స్పేసెస్ అనేది దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే మీకు ఆ వీడియోలో చెప్పిన విధంగా ఇది ఇట్లా పెట్టుకున్నప్పుడు ఫిట్ అవ్వదు. దీన్ని కొంచెం చెవులో ఇట్లా జరిపి మన చెవులని ఆ వ్యాక్యూమ్లో ఆ స్పేస్లో ఇట్లా మనమే ఇట్లా ఒక రకంగా షేక్ చేసి ఫిట్ చేయాలి. అండ్ ఇది మన ఫిజికల్ హెడ్సెట్ అనమాట. సో
నాకు అప్పుడు అనిపించింది 3000 పెట్టి కొని ఇది ఇంత ఎన్హాన్స్డ్ మ్యూజిక్ ఉంది, అలాంటప్పుడు ఈ బోస్ సోనీ ఎందుకు అనిపించింది. అండ్ టు మై సర్ప్రైజ్ నేను సోనీ హెడ్సెట్ వాడడమే ఆపేసిన ఈ సౌండ్ క్లారిటీ వల్ల. అండ్ బోస్ ఇంకా నేను పక్కనే పడేసిన, ఈ 2 హెడ్సెట్స్ అవి పక్కనే పడేసిన. బికాజ్ ఇది సౌండ్ నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయినా, ఎప్పుడైనా సోనీ కానీ బోస్ కానీ హెడ్సెట్ని పెట్టుకున్నప్పుడు సమ్ టైమ్స్ డిస్టార్షన్ వస్తుంది. అంటే ఎట్లా అంటే హై వాల్యూమ్స్లో నీకు సడన్గా వినబుద్ధి కాదు, ఇంకొకసారి లో వాల్యూమ్స్లో అసలు సౌండ్ వస్తున్నట్టే అనిపించదు, సడన్గా ఇరిటేషన్ వస్తుంటుంది ఆ సౌండ్ అనేది. అదే సౌండ్ కోర్లో మాత్రం నాకు అట్లా అనిపించలేదు, ఎందుకంటే ఆ ట్యూనింగ్ అనేది అది ఎంత మంచిగా ఉందంటే అఫ్కోర్స్ డిఫాల్ట్ సౌండ్ ప్రొఫైల్ వాడకండి, అది చాలా వర్స్ట్ ఉంది. డిఫాల్ట్ సౌండ్ ప్రొఫైల్ కాకుండా నేను ఇప్పుడు పియానో వాడుతున్నా, పియానోలో కొంచెం ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి దానికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, డ్రాబ్యాక్ ఏం లేదు, దీనికి ఫిజికల్ బటన్స్ ఉన్నాయి, దానికి నార్మల్ మన టచ్ జెస్చర్ ఉంది. యాక్సిడెంటల్ టచెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సమ్ టైమ్స్ టచ్ జెస్చర్స్ అనేది ప్రాపర్గా రిజిస్టర్ అదొకటి. అండ్ ఇంకొకటి ఎన్ఎఫ్సి స్ట్రాంగ్ లేదు. స్ట్రాంగెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే బోస్ తర్వాత ఇంకా బోస్ తర్వాత స్ట్రాంగెస్ట్ అంటే ఇదే అంట. ఎందుకంటే సోనీ నాకు అంత స్ట్రాంగెస్ట్ అనిపించట్లేదు నా నాయిస్ క్యాన్సిలేషన్లో. నన్ను అడిగితే వీటికి అంత నాయిస్ క్యాన్సిలేషన్ అవసరం లేదబ్బా. అంటే ఇప్పుడు ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, లైక్ మనం పెట్టుకుంటాం, దాదాపు నాయిస్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాంటప్పుడు అవసరం ఏమిటి. లేదు నీకు ఇంకొంచెం యాడెడ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకుంటే మేబీ యూ కెన్ ఆన్ ఇట్. అంతకుమించి దిస్ ఈజ్ ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ డీటెయిల్ చెప్పాలి. ఐవ్ గాట్ ఎ కమెంట్ సేయింగ్ దట్ నేను ఒక వైర్డ్ హెడ్సెట్ కొందాం అనుకుంటున్నా అది ఇది అని చెప్పేసి. మీరు నేను ముందు చేసిన సోనీకి దీనికి కంపారిజన్ ఏంటంటే, అఫ్కోర్స్ అది లైట్ వెయిట్ ఉంటుంది, బట్ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ ద హెడ్సెట్ కొంచెం పెయిన్ వస్తుంది. అండ్ ఇంకొకటి చాలామంది చెప్పని డీటెయిల్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు టిపికల్ ప్లాస్టిక్ క్రీకింగ్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మీరు గేమ్ ఆడుతుంటారు, మీరు కొంచెం తల్లిట్లో జరిపిన టిపికల్ ఇక్కడ వచ్చే ఇప్పుడు ఈ మెకానిజం ఉంటుందా, ఈ క్రీకింగ్ సౌండ్ అనేది వస్తుంటుంది. అది నువ్వు ప్రతిసారి తల తిప్పినప్పుడు అలా ఇరిటేషన్ వస్తుంటుంది. దీనికి అది చాలా తక్కువ ఉంది. అదే వేరే నార్మల్ ఇప్పుడు వీటన్నిటికీ జరిపితే ఒక రకమైన సౌండ్, ప్లాస్టిక్ సౌండ్ వస్తుంటుంది, అది నాకు సరిగ్గా మంచిగా అనిపించలేదు. అండ్ అది ఇందులో చాలా తగ్గింది. అండ్ మీరు ఒక వైడ్ హెడ్సెట్ తీసుకోవాలనుకుంటున్నా అంటే 3000-2000 రూపీస్ పెట్టైనా మీరు ఇదే తీసుకోండి. ఇది వైడ్ హెడ్సెట్ లాగా పనిచేస్తుంది, ఇది ఒక పీసీకి పనిచేస్తుంది, మీరు ఆఫీస్ కాల్స్ తీసుకోవడానికి పనిచేస్తుంది. అదే కాకుండా లేదు మీకు నార్మల్గా లేదు నాకు అవన్నీ వద్దు, నాకు బ్లూటూత్ కావాలి, బ్లూటూత్ ఉంటే సరిపోతుంది అంటే, వీటన్నిటికన్నా ద సుపీరియర్ హెడ్సెట్ అంటే ద సౌండ్ ఏమంటారు దాన్ని, ద యాంకర్ సౌండ్ కోర్ అనమాట. ఇది నన్ను ఇంప్రెస్ చేసినట్టుగా జేబిఎల్ హెడ్సెట్ కూడా నన్ను ఇంప్రెస్ చేయలేదు, ఇవి కూడా నన్ను ఎంత ఇంప్రెస్ చేయలేదు. అఫ్కోర్స్ నన్ను అప్పుడు తెగ ఇంప్రెస్ చేసినాయి, బట్ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ ఏమైందంటే, బోస్తో ఇంప్రెస్ అయిన తర్వాత బోస్ని కన్నా ఇంకా అద్భుతంగా ఇంప్రెస్ చేసింది. సో ఇది ఇప్పుడు మీకు దొరకకపోవచ్చు, నేను అప్పుడే చెప్పిన రివ్యూ అప్పుడే కొనుక్కోమని. ఇప్పుడు చాలామంది వెతుకుతే మీకు ఇది దొరకదు. ఆఫ్కోర్స్ ఇప్పుడు 4,000-5,000 6,000 రూపీస్ సౌండ్ కోర్ అవి దొరుకుతుంటే మేబీ మీరు అవి ట్రై చేయొచ్చు. బట్ నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు కొనుక్కోవాలి అంటే ఒక వైర్డ్ హెడ్సెట్కైనా దీన్ని మీరు పిక్ చేసుకోవచ్చు, ఒకవేళ ఒక నార్మల్ బ్లూటూత్ హెడ్సెట్కైనా దీన్ని పిక్ చేసుకోవచ్చు. లేదు నేను ఓన్లీ వైర్డ్ వాడతా అన్నప్పుడు మీకు ఒక టిపికల్ ఆక్స్ కేబుల్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. ఆక్స్ కేబుల్ అనేది దీంతోని పీసీతోని లేకపోతే దీనికి ఫోన్కి లేకపోతే దీనికి మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటే ఇది ఒక ప్రీమియం హెడ్సెట్ కన్నా అద్భుతమైన క్లారిటీ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏమంటారు దాన్ని, సౌండ్ లాసేజెస్ కానీ లేకపోతే ఇది మాత్రం ఇందులో మీకు అస్సలు దొరకదు. అండ్ ఇంకొకటి ఇది మన హెడ్ మీద కంప్లీట్ లైట్ వెయిట్. సో ఇప్పుడు ఏంటంటే పెట్టుకున్నప్పుడు మీకు అంతగా అనిపించదు. అంటే అసలు ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నా, పాటలు వింటున్నా అంతే, జస్ట్ ఒక హెడ్ బ్యాండ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. నీకు ఇక్కడ ఏ విధంగా ప్రాబ్లం రాదు, ఇక్కడ ఏ విధంగా ప్రాబ్లం రాదు. వస్తే కొంచెం ఇక్కడ పెయిన్ వస్తుంది, మీరు మీ ఇయర్స్ని హెడ్సెట్కి అలవాటు చేపిస్తే సెట్ అయిపోతుంది. అండ్ ఈ ఏమంటారు దాన్ని, ఈ కుషన్స్ కూడా
చెప్పినట్టుగా సేమ్ ద లెదర్ కుషన్సే. బట్ ఇప్పుడు నాకేమనిపించిందంటే దిస్ టైమ్, దిస్ ఇయర్ ఫర్ మీ, నా దగ్గర ఉన్న హెడ్సెట్స్లో ద విన్నర్ అంటే ఇదే. దీన్ని మించిన హెడ్సెట్ ఇంకా మార్కెట్లో లేదు. స్పైగన్ ఇట్స్ బుల్షిట్. మిగతా ఇప్పుడు మార్షల్ ఇవన్నీ బుల్షిట్. ఇది ఓవర్ ద ఇయర్ హెడ్సెట్, నాట్ ఆన్ ద ఇయర్ హెడ్సెట్. దిస్ ఈజ్ ఓవర్ ద ఇయర్ హెడ్సెట్. కాబట్టి ఇది మంచిగా ఉంది. అండ్ టిపికల్ ఫిజికల్ ఈ బిల్డ్లో మాత్రం ఏ విధంగా చీప్నెస్ ప్లాస్టిక్నెస్ అనేది లేదు. అండ్ నేను చెప్తున్నా, దీన్ని మించిన హెడ్సెట్ నేనే కాదు ఎవరు తీసుకురాలేదు. ఇది మీరు కనుక్కోగలిగితే ఒక లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంటుంది. అంతకుమించి ఇంకా నేను ఏం చెప్పాలి ఈ రివ్యూలో? అంతకుమించి నేను ఇంకేం చెప్పగలను? ఆక్స్కి వాడుతున్నా, బ్లూటూత్కి వాడుతున్నా, ఫోన్స్కి వాడుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక సౌండ్ కోర్ యాప్ ఉంది. ఆ సౌండ్ కోర్ యాప్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ సౌండ్ ప్రొఫైల్స్ని ఏదున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సోనీ బోస్కి యాప్స్ ఉన్నాయి కానీ అవి బ్లూటూత్ కనెక్టివిటీలో ప్రాపర్గా రికగ్నైజ్ చేయవు. ఇది రికగ్నైజ్ చేసినంత ఇది రికగ్నైజ్ చేయవు. అండ్ అఫ్ కోర్స్ సౌండ్ కోర్ మేము బడ్స్ కొనుక్కుంటామంటే ఆ తప్పు చేయకండి. బికాజ్ సౌండ్ కోర్ యాంకర్ సౌండ్ కోర్ వాళ్ళు ఏంటంటే, యాంకర్ అనే ఒక కంపెనీ పవర్ బ్యాంక్స్ చేస్తుంది. ఆ పవర్ బ్యాంక్స్ అనేది చాలా చేసి చాలా ఫేమస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక సౌండ్ డిజైన్ అనేది ఈ డెవలప్మెంట్లోకి దిగినరు. అఫ్ కోర్స్ వాళ్ళు దే హ్యావ్ నెయిల్డ్ ఇట్ వెరీ వెల్. బట్ సౌండ్ కోర్ యాంకర్ TWS మాత్రం అంత ప్రాపర్గా లేవు. మీద అది మాత్రం వెళ్ళకండి. ఇఫ్ యూ వాంట్ ఎ ప్రీమియం బెటర్ సౌండింగ్ హెడ్సెట్ ఎట్ ఎ చీపర్ ప్రైస్ అంటే మీరు దీనికి వెళ్ళండి, అంతేగాని వేరే వాటికి వెళ్ళకండి. అఫ్ కోర్స్ సౌండ్ కోర్ స్టార్టింగ్లో యాప్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బట్ ఫర్ మీ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ విల్ హోల్డ్ డౌన్ ఆర్ నాట్. బట్ ఫర్ నౌ నాకు ఇదైతే నచ్చింది. నేను ఇదే రోజు వాడుతున్నా ఫర్ ద హెడ్సెట్ అండ్ ఫర్ ద మ్యూజిక్, ఫర్ ద ఎడిట్. లేకపోతే ఏదైనా పాటలు విందామన్నా ఆ క్లారిటీ కానీ. చాలాసార్లు రాత్రులు నేను బోసు లేకపోతే సోనీ హెడ్సెట్ పడుకొని వింటున్నప్పుడు నాకు నచ్చనప్పుడు ఇది పక్కన పడేసి మళ్ళీ నేను ఇదే వెతుక్కుంటాను. అంత నచ్చింది నాకు ఈ హెడ్సెట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. వైర్డ్ హెడ్సెట్కి 2,000-3,000 పెట్టి JBL ఆ వైర్డ్ హెడ్సెట్ కొనుక్కోవడం కన్నా వైర్డ్ పాడైపోయిన తర్వాత యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇది ఇప్పుడు ఒకవేళ వైర్డ్ పాడైపోయినా మీరు బ్లూటూత్తో నడిపించవచ్చు, అదొకటి. వైర్డ్ ఒకవేళ లేదు నాకు వైర్డ్ హెడ్సెట్ కావాలి నేను గేమర్ అంటే మేబీ JBL ఈజ్ వర్కింగ్ ఫైన్, లేకపోతే ఆ సోనీ ఈజ్ ఓకే. బట్ సోనీ అది మరీ ఓవర్ ద ఇయర్ కొంచెం పెయిన్ రావచ్చు, ఆ లెదర్ కూడా పోతుంది. అంటే 1,400 పెట్టి కొంటున్నప్పుడు అంత పెట్టి కొనడం ఎందుకు? ఇంకో 1,500 పెడితే ఇంకో 3,000-4,000లో నీకు ఇట్లాంటి హెడ్సెట్ వస్తుంటుంది కదా. వై EMI చేస్తే అయిపోతుంది కదా. దట్ ఈస్ మై కన్సర్న్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. దిస్ ఈజ్ ద అల్టిమేట్ కంపారిజన్ బిట్వీన్ ద బోస్ అండ్ ద సోనీ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ రెండు అయితే నేను పక్కన పడేస్తున్నాను. ఎందుకంటే బికాజ్ దే ఆర్ డన్. బికాజ్ ఇంత ఖర్చు పెట్టినా కూడా సౌండ్ ప్రొఫైల్ సరిగ్గా లేకపోయేసరికి ఐఎమ్ జస్ట్ స్విచ్చింగ్ టు దిస్. అండ్ నేను ఇదే వాడుతున్నా. నేను ఇప్పుడు ఏదో వీడియోకి వచ్చి చెప్పట్లేదు, నేను ఇదే వాడుతున్నా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియోలో నేను ఎక్కువ కవర్ చేయలేదని నేను అనుకుంటున్నా. లిటిల్ బిట్ ఆఫ్ స్మాలర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను అనుకుంటున్నా. సో మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఏమైనా కావాలన్నా లేకపోతే ఏదైనా ఆస్పెక్ట్ మీరు చెప్తే దాని ప్రకారంగా ఒక షార్ట్ అనేది రిలీజ్ చేస్తా. అంతకుమించి నాకు ఈ వీడియోలో ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఫర్ మీ ఐఎమ్ డైలీ డ్రైవింగ్ దిస్. మీరు కూడా ఇది కొనుక్కోవాలని పెద్ద గ్యారంటీ ఏం లేదు. మీ దగ్గర ఉన్న ఏది ఉంటే అది నడిపివ్వండి. లేదు కావాలి అనుకుంటే దిస్ విల్ బీ ద బడ్జెట్. కానీ ఒక్కసారి మీరు కొనుక్కుంటే బాధ అనిపిస్తుంది. మరి ఒకసారి ఒక 4,000-5,000 పెట్టి 3,000-4,000 పెట్టి ఇది కొనుక్కుంటే దెన్ ఇది కొని కూడా నేను 1-2 years అయిపోయింది అనుకుంటా. రివ్యూ పెట్టినప్పటికీ ముందే ఎప్పుడో కొన్నాను నేను. సో ఇది 1-2 years అయిపోయినా కూడా దిస్ స్టిల్ వర్క్స్ గుడ్. నాకు అది అనిపించింది. సో మేబీ కొంచెం ప్రాబ్లం అనిపించినా ద అర్గనమిక్ డిజైన్ కానీ ఏది కానీ ప్లాస్టిక్ బిల్డ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మన హెడ్కి. ఇవి ఓవర్ ప్రైస్డ్ ఉన్నా కొంచెం దే ఆర్ బిగ్ బల్కీ అండ్ హెవీ. ఏమవుతుందంటే ఇవి పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ ఏరియా పెయిన్ వచ్చేస్తుంటుంది. లేకపోతే ఇది ఇట్లా మనకి సక్షన్ లాగా ఇట్లా అనిపించడమో లేకపోతే మనం ఇట్లా గుంజుతున్నట్టుగా ఉంటుంది. అదొకటి వీటిల్లో ఈ ప్రీమియం హెడ్సెట్స్లో ఉన్న ప్రాబ్లం. నేను బడ్జెట్ పరంగా మాట్లాడుతున్నా. తెలీదు ఒకవేళ ఫ్యూచర్లో నేను మళ్ళీ ఏదైనా ప్రీమియం హెడ్సెట్ కొంటే అప్పుడు సోనియా లేకపోతే బోసో ఏదైనా కొంటే అప్పుడు దెన్ ఐ ఏబుల్ టు కంపేర్ ఇట్. బట్ ఫర్ నౌ
ఐఎమ్ సారీ, నేను బోస్ అండ్ సోనీ వాడట్లేదు. ఐఎమ్ గాడ్ ప్రామిస్, నిజంగా నేను సౌండ్ యాంకరే వాడుతున్నా. ఇంకొకటి, మీరు కొనుక్కోవాలని గ్యారంటీ లేదు. ఒకవేళ మీ కార్ట్లో ఇప్పుడైతే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అమెజాన్లో. ఇప్పుడు మీకు ఇది దొరకదు. ఒకవేళ మీకు దొరకాలనుకుంటే ఇది నెక్స్ట్ వర్షన్ దొరుకుతుంది. నేనేమంటా అంటే మేబీ ట్రై చేయండి, రివ్యూస్ చూడండి అవి ఎలా ఉంటాయో. బట్ దిస్ వాజ్ ద విన్నర్ ఫర్ దిస్ టైమ్. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ కాన్సోల్ రివ్యూస్ కూడా ఉన్నాయి. ఆ కాన్సోల్ రివ్యూస్ అన్నీ చేసేసిన. ద ఎక్స్బాక్స్, పిఎస్పి, పిఎస్ వీటా, వీటి గురించి కూడా ఒక డిఫరెంట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది ప్లాన్ చేసుకున్నా. అవన్నీ టైం పడుతుంది, బట్ ఐ ప్రామిస్ ఐల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ విత్ అ గుడ్ క్లారిటీ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఆ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కన్నా ముందు మీద బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి, సో దట్ యూ గెట్ నోటిఫైడ్ అబౌట్ దోస్ వీడియోస్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. లేదా ఇప్పుడు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బికాజ్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు బై అ బడ్జెట్ హెడ్సెట్, హూ డజంట్ హ్యావ్ టు స్పెండ్ 10 or 20,000 or 15 to 20,000 or else 30K or else 50K ఫర్ అన్ యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్, అంత బెటర్లేమన్నా అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఇది ఒక బడ్జెట్ బెస్ట్ సౌండింగ్ హెడ్సెట్ అనమాట. దీన్ని మించిన హెడ్సెట్ని నేను అమెజాన్లోకి వెళ్ళి తీసుకురాలేదు. దీన్ని మించిన హెడ్సెట్ అమెజాన్లో లేదు. అఫ్కోర్స్ పైగా వాళ్ళు రిలీజ్ చేసారు, ఇవన్నీ సరిగ్గా లేవు. సో దీన్ని మించిన హెడ్సెట్ అయితే లేదు. అది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోండి. అండ్ సో యా, దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. This is Shares from Superbox signing off. We'll meet again in the next video. Take care, guys.